బేల మండలంలోని బాది గ్రామంలో గల పురాతనమైన ఆలయాల్లో బాది నందేశ్వర ఆలయం ఒకటి. ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ ఆలయంలోని దేవత మూర్తులు శివలింగం, నందేశ్వరుడు కొలువై ఉన్నారు. ఈ ఆలయాన్ని శాతవాహనుల కాలంలో నిర్మించారు. ఇవి నల్లరాతితో నిర్మించడంతో శాతవాహనుల కళా వైభవాన్ని గుర్తుకు తెస్తున్నాయి. ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. భక్తులు ఎక్కడున్నా నందీశ్వరుని 2 చెవులతో పైకి లేపినట్లయితే తమ కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. దీనికి ప్రతిరూపంలో భక్తులు ఇత్తడితో తయారు చేసిన ఘంటాలను, ఆవు లేగదూడలను కానుకలుగా సమర్పిస్తారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా జూగ్నక్ వంశస్థుల సంస్కృతి సాంప్రదాయం ప్రకారం ఆచార వ్యవహారాలకు పెద్దపీట వేసే ఆదివాసులు నియమానిష్టలతో పూజలు చేస్తారు. ఇక జాతర ప్రారంభానికి ముందే జూగ్నక్ వంశస్థులు చిన్న చిన్న గుడేరాలను ఏర్పాటు చేసి వారు ఎక్కడున్నా ఇక్కడ అందరూ కలుసుకుని వంట వార్పు చేస్తారు. 5 రోజుల పాటు జరిగే ఈ జాతరకు ఆదివాసీ గిరిజనులతో పాటు ఆదిలాబాద్, మహారాష్ట్ర సరిహద్దుల గ్రామాల భక్తులు భారీగా తరలివస్తారు. ఆది గ్రామంలో ప్రతి సంవత్సరం లాగే 14వ తేదీ నుండి 18వ తేదీ వరకు మహాశివరాత్రి సందర్భంగా ఆది గ్రామంలో శ్రీ పురాతనమైనటువంటి ఆలయంలో నందీశ్వరుడు ఉన్నారు కాబట్టి ఇక్కడ జాతర నిర్వహిస్తున్నాము. ఇక్కడ ప్రతి సంవత్సరం పురాతనమైంది. ఆలయంలో ప్రత్యేకతలు ఏమిటంటే నందీశ్వరుణ్ణి లేకపోతే కోరిన కోరికలు తీరుస్తాయి కాబట్టి ఇక్కడ భక్తులు, చుట్టుపక్కల గ్రామాలు, ఆదివాసులు అందరూ ఏడాది సంఖ్యలో తరలి రావడం, వారి కోరిన కోరికలు తీరుస్తాయి కాబట్టి వారు ఇక్కడే 2-3 రోజులు బస చేసి వారి ఏమైతే వారి మొక్కులు కూడా తీసుకోవడం జరగ చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ పాల్గొని ఆ భగవంతుని, ఆ పరమాత్మని ఆశించను అందరికీ గ్రామ ప్రజలకు మరియు భక్తులకు